హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి ముందు జాగ్రత్త అనే కథను వినేద్దామండి. రామనాథం మాస్టార్ అంటే ఆ ఊర్లో అందరికీ గౌరవం, భక్తి ఎక్కువ. ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులెందరో ఈనాడు డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు. మాస్టారికున్న ఇద్దరు కొడుకులు మంచి ఉద్యోగాలు చేసుకుంటూ భార్యాపిల్లలతో వేరే ఊళ్ళో ఉంటున్నారు. ఓ రోజు రామనాథం గారి భార్య సీతమ్మ భర్తతో, ఏమండి, వచ్చే నెలలోనే కదా మీరు రిటైర్ అయ్యేది, మనం పెద్దవాడి వద్ద ఉంటామా లేక చిన్నవాడి వద్దనా అని అడిగింది. ఎవరి వద్ద ఉండేది ఇంకా ఆలోచించలేదు అన్నారు మాస్టారు. అదేంటండి, దీనికి ఆలోచనేనా అని అడిగింది సీతమ్మ. పిచ్చిదానే, దూరం ఆలోచించనిదే నేనే పని చెయ్యనని నీకు తెలుసు కదా అని నవ్వేసి ఊరుకున్నారు. రామనాథం మాస్టారు రిటైర్ అయి 6 మాసాలు గడిచిపోయాయి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం అలా బజార్లో తిరిగి రావడం ఆయనకి అలవాటు. యథాప్రకారం సాయంకాలం బజారుకెళ్లిన మాస్టారు చీకటి పడేసరికి రిక్షాలో డాక్టర్తో సహా ఇంటికి వచ్చారు. సీతమ్మ గారు గాబరాగా ఆయన్ని మంచం మీద చేరుస్తూ, ఇదేంటండి డాక్టర్ గారు, ఆయనకేమైంది అని అడిగింది. బీపీ వచ్చి బజార్లో పడిపోతే రిక్షాలో ఇంటికి తీసుకొచ్చాను అని సిరంజి కడుగుతూ చెప్పారు డాక్టర్ గారు. ఈ మందులు తెప్పించి వాడండి, రోజూ వచ్చి మాస్టార్ని చూస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్. సీతమ్మ గారు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, ఏమండి, ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉండటం కంటే చిన్నవాడి దగ్గరుంటే మంచిది కదా, అక్కడైతే మంచి డాక్టర్లు, మందులు అందుబాటులో ఉంటాయి అంది నెమ్మదిగా. సహజంగా తండ్రికి పెద్దవాడిపైన, తల్లికి చిన్నవాడిపైన అభిమానం ఎక్కువ. అయినా ఎవరి వద్ద ఉంటే వృద్ధాప్యంలో సుఖంగా ఉంటుందో ఆలోచించి మరీ ఓ నిర్ణయానికి రావాలి. అలా ఆలోచించి ఇద్దరి కొడుకులకి టెలిగ్రామ్ ఇచ్చారు మాస్టారు. రామనాథం మాస్టారి కొడుకులిద్దరూ భార్యాపిల్లలతో వచ్చారు. కొడుకుల్ని, కోడళ్ళని, మనవళ్ళని, మనవరాళ్ళని చూడగానే కొండంత బలం వచ్చినట్లయింది మాస్టారుకి. ఓ 2 రోజులు సరదాగా గడిచిపోయాయి. మర్నాడు ఉదయాన్నే కొడుకులు ప్రయాణం అనగానే చిన్నాడితో వెళ్ళిపోదామంది సీతమ్మ భర్తతో. ఆ మాటలు విని మౌనంగా ఊరుకున్నారు మాస్టారు. ఆ రాత్రి భోజనాలవ్వగానే ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత రామనాథం భార్య చేయి పట్టుకొని తిన్నగా చిన్నవాడి గది బయట మాట్లాడకుండా నిల్చున్నాడు. ఏమండి, మీ అమ్మేంటి అలా అంటున్నారు? ఈ పేషెంట్ని తీసుకొని మన ఇంటికొస్తే చాకరీ ఎవరు చేస్తారట? తెల్లారు లేచి పిల్లలకి ముస్తాబు చేసి వాళ్ళకి క్యారేజీలు సర్ది వాళ్ళని స్కూలుకి పంపి మిమ్మల్ని ఆఫీస్కి పంపేసరికి నాకు సరిపోతుంది. ఇంకా వీళ్ళకి కూడా నేనేం చేయగలను అని చిన్నాడి భార్య అంటోంది. తరువాత పెద్దాడి గది దగ్గరికి వెళ్లి నిల్చున్నారు రామనాథం దంపతులు. మామయ్య గారిని, అత్తయ్య గారిని మనతో తీసుకెళ్దామండి. ఈ సమయంలో వారిని ఇలా వదిలి మనమెలా వెళ్ళగలం అంది పెద్దాడి భార్య. నాన్నని మనింటికా ఆశ్చర్యంగా అడిగాడు పెద్దాడు. మనింటికే, ఏం అంది భార్య. మరేం లేదు, మనది పెద్ద పట్నం కాదు కదా, మంచి మందులు అవి ఉండవు కదా అని అంటున్నాను అంతే మెల్లగా అన్నాడు పెద్దాడు. మీ నాన్నగారిని తీసుకురావటం మీకు ఇష్టం లేనట్లుంది. అసలు పునాదినే మరిచిపోతున్నారు. మన కుటుంబం అనే భవనానికి మీ నాన్నగారు పునాది వంటివారు. ఆయనుండబట్టే మీరున్నారు. మీరుండటం వల్ల నేను, మన పిల్లలం ఉన్నాం. ఇకపోతే మందులంటారా? ఈ వయసులో వారికి మందుల కంటే వేల పట్టున మంచి ఆహారం, మనసుకి సంతోషం ఉంటే ఏ మందులు అక్కర్లేదు. డబ్బు పెట్టాలనే భయం కూడా మీకు అక్కర్లేదు. మామయ్య గారి పెన్షన్ డబ్బు ఆయనకెలానూ ఉంది కదా అని భర్తకి నచ్చజెప్పింది. కోడళ్ళిద్దరి మాటలు విని వాళ్ళ మంచం దగ్గరికి రాగానే, ఏమండి, మనం పెద్దాడి వద్దకే వెళ్దాం అంది సీతమ్మ. మర్నాడు ఇద్దరు కొడుకులు కుటుంబాలతో వెళ్ళిపోగానే పెద్ద కోడలు తనతో రమ్మని ఎంత ప్రాధేయపడినా వెళ్ళలేదేమండి అని అడిగింది సీతమ్మ. చూడు సీత, నిజానికి నాకే జబ్బూ లేదు. డాక్టరు నా పాత శిష్యుడే. కాబట్టి మేమిద్దరం ఇలా నాటకం ఆడాం అంటూ నవ్వుతూ చెప్పాడు రామనాథం గారు. నాటకమా? ఎందుకు అని అడిగింది సీతమ్మ. మరి నీవెప్పుడు చిన్నాడి దగ్గరికే వెళ్దాం అంటావు కదా. కొడుకులు మనవాళ్ళైతే మాత్రం వచ్చిన కోడళ్ళు మనవాళ్ళు కాదు కదా. ఎవరెలాంటి వాళ్ళో నీకు అర్థమవటానికే ఈ నాటకం, తెలిసిందా అన్నాడు రామనాథం. మరి మందులు అవి ఎందుకు తీసుకున్నారు అడిగింది సీతమ్మ. ఇవే, బలానికి పనికొచ్చేవే, నీకు కావాలా అని నవ్వుతూ అడిగాడు రామనాథం. ఇంతటితో కథ కంచికి, మనం ఈటికి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.